స్త్రీ యొక్క హృదయం ఒక రహస్య గుహ. అందులో ఎన్నో రహస్యాలు, ఎన్నో బాధలు, ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో అనుమానాలు, ఎన్నో ఊహలు, ఎన్నో కలలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మధురమైన ఘట్టాలు, ఎన్నో తిట్లు, ఎన్నో దెబ్బలు, ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో నొప్పులు, ఎన్నో ఇతర దొంగ చూపులు, ఎన్నో ఇతర దొంగ తాకిడిలు ఉంటాయి. అవన్నీ ఆమె ఎవరికీ చెప్పదు. చెప్పినా ఎవరు స్త్రీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేరు. ఆమె మనసులోని మౌనం ఆమెకే తెలుసు. ఇవన్నీ ఆమె హృదయ గుహలో అన్ని దాచిపెట్టుకొని సమాజంలో మాత్రం నవ్వుతూ తిరుగుతూ ఉంటుంది. చిన్నతనం నుంచి వృద్ధాప్యం వరకు ఆమె ఎన్నో అనుభవాలను తన హృదయంలో నిశ్శబ్దంగా దాచుకుంటుంది. పెళ్లి తర్వాత త్యాగము, కన్నీళ్లు, మౌనము, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, ఇలా ప్రతి దశలో ఆమె హృదయం కొత్త రహస్యాలతో నిండిపోతుంది. ఎవరూ చూడని, ఎవరూ వినని కొత్త లోకం స్త్రీ యొక్క హృదయం. అక్కడ ప్రేమ, క్షమ, త్యాగం, బాధ, గౌరవం అన్నీ మౌనంగా ఉంటాయి. ఆమె తన భర్త కోసం ఎన్నో కలలు కంటుంది, ఎన్నో ఊహించుకుంటుంది. ఊహల్లో భర్త, సంసారం, పిల్లలు అనే గూడు నిర్మించుకుంటుంది. తన భర్త మన్మధుడిలా ఉంటాడు అనుకుంటుంది. రాజకుమారుడే వస్తాడు నా కొరకు అని అనుకుంటుంది. కానీ వాస్తవంలో రాకపోయినా ఆమె ఊహల్లో అందమైన జీవితాన్ని నిర్మించుకుంటుంది. ఇక ప్రతి పెళ్లి చూపులో ప్రతి అబ్బాయి ముందు కూర్చుంటుంది. అబ్బాయితో తన భవిష్యత్తును చూసే ప్రయత్నం చేస్తుంది అమ్మాయి. కానీ జీవితంలో చాలాసార్లు ఆ కలలన్నీ కూలిపోతాయి. కట్నం తక్కువైందని, అమ్మాయి బాలేదని రిజెక్ట్ చేస్తారు అబ్బాయి వారు. అప్పుడే స్త్రీ యొక్క హృదయ గుహలో కొత్త గాయం పుడుతుంది. మొత్తానికి జీవితంలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. భర్త మంచివాడైతే ఆమెకు అది పరమానందాన్ని ఇస్తుంది. కానీ అనుమానాలు, అవమానాలు, ఇబ్బందులు ఎదురైతే ఆమె మౌనమే ఒక ఆయుధంగా మారుతుంది. ఆమె సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో దొంగ చూపులు, ఎన్నో అసభ్యకరమైన మాటలు, ఎన్నో దొంగ తాకిడిలు అనుభవిస్తూనే ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకోలేదు, భర్తకు కూడా చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోదు, ఎవరిని నిందించదు కూడా. ఆమె బాధలు, ఆమె రహస్యాలు ఆమె హృదయంలో రహస్యంగా దాచిపెట్టుకుంటుంది. జీవితాంతం ఆమెతోనే ఉంటాయి. చివరి శ్వాసతో అవి ఆమెతో వెళ్ళిపోతాయి. స్త్రీ యొక్క హృదయ గుహలోకి ఎవరూ వెళ్ళలేరు. ఆమె గుహలోకి ఎవరిని రానివ్వదు. ఒంటరిగా ఉన్నప్పుడు వాటితోనే కాలం గడుపుతూ ఉంటుంది స్త్రీ యొక్క హృదయం. మీ యొక్క హృదయం గురించి నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అమ్మా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హరే కృష్ణ. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.